ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దట్ టేక్. నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ మూవీ. మీకే తెలియదు మీరు అలా చేస్తారని? తెలీదు. అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది, వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది. ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు. సో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివనే. కాచివా ఏం శివ నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు. రావడం ఏంటి, కాదు శివ ఏదో నాకేం అర్థం అవ్వట్లేదు. దేవర ఏంటి, ఇప్పుడు వాడు ఎట్లుండాలి, వాడు మూడ్ సెట్ ఏంటి, వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు, ఎట్లా నడవాలి, ఎట్లా నిల్చోవాలి ఏంటి, చాలా కంపోజ్గా ఉండాలా, మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఐ డోంట్ నో, ఐ జస్ట్ ప్రాబబ్లీ ప్లేస్ అభయ్ ఆర్ భార్గవ్ దేర్. సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది నా అర్థం అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఓకే అసలు ఇది అంతా కాదు, దేవరాజ్ ఫాదర్ కదా, ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్. రైట్. కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రతిసారి అదే కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవరా క్యారెక్టర్ ఫాదర్ది. ఐ డెఫినెట్లీ విల్ సే దాట్. డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా. అంటే నేచర్ ఆఫ్ దేవరా ఇస్ నాట్ దాట్. కానీ సముద్రం అంతా డెప్త్లో భారం మోసే క్యారెక్టర్ అది. సో ఫిలసాఫికలీ అగ్రెసివా? యా, వెరీ రైట్. ఫిలసాఫికలీ ఈజ్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్. అదే అగ్రెసివ్, అది ఆ రీగల్నెస్ ఉంటుంది. బట్ ఈస్ వెరీ ఫిలసాఫికలీ అగ్రెసివ్. రైట్. బికాస్ అంత భారం మోస్తున్నాడు యాక్చువల్గా. కొంచెం ఆ వాజ్ డిఫికల్ట్ బికాస్ ప్రతిసారి అది కనిపించాలి. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరి దాయిందే, మిగిలిన కూడా వాడేశారు. అది సైఫ్ గారిదా సార్? అది అసలు అందరూ ఉన్నాయి అందులో, అందరూ ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు నేను సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి సార్. అన్ని ఆయుధాలేగా, వి ఆయుధం అన్ని ఆయుధాలు. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అక్కడ ఈ వరల్డ్లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డైటీ వర్షిప్. డైటీ వర్షిప్ లేదు. రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. సో దే వర్షిప్ దేర్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళు. సో డైటీ వర్షిప్ లేదు వాళ్ళకి. ఓహో, ఓకే. ఆయుధాలే ఒక కులం లేదు వాళ్ళకి, ఒక మతం లేదు, అసలు భయం అసలే లేదు. అదే ట్రైలర్లో రాసింది. అంటే బట్ అసలు సో అందుకే వాళ్ళకి వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది వీళ్ళు యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫిస్కేట్ చేశారు, చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి, ఆయుధ పూజ అనే దానికి. ఇక పొద్దున్న లేస్తే ఆయుధాలను పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఇక ఏం భయం ఉంటుంది? చేతిలో ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా, ఆయనే ఒక ఆయుధం వాళ్ళగా. కరెక్ట్. ఇప్పుడు కార్పెంటరీ చేసే వర్కర్స్కి ఆ కార్పెంటరీ టూల్సే దేవుళ్ళ లెక్క. కరెక్ట్. లైవ్లీహుడ్. సో మనం బేసిక్గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం. మనం ఆయుధ పూజ అందుకే ఉండేది. ఆయుధ పూజ అందుకే మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం కార్లకి మొక్కుకుంటాం, కార్లకు పూజ చేస్తాం, మనకి లైవ్లీహుడ్ అని. సో వాళ్ళకి ఆయుధాలు లైవ్లీహుడ్. ఆయుధాలే లైవ్లీహుడ్. కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెంట్గా ఉన్నారు వీళ్ళు.